రావాల్సింది ఆహ్వానించాం. వారు కోరగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేందుకు ఆలయ పక్షాన వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. వారు ఎప్పుడు ఎల్లవేళలా మా దేవాలయం సహాయ సహకారాలు అందిస్తూనే ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి దేవాలయం అందరిది, నాది కాదు, నీది కాదు, నేను సేవకుని మాత్రమే కాబట్టి అందరిది. కాబట్టి అందరూ కూడా ఆలయానికి ఎప్పుడు అవసరమన్నా సహాయ సహకారాలు చేయాలని చెప్పేసి సభాముఖంగా వాటిని కూడా మనం చేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. స్వామి శరణం. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన అయ్యప్ప జాతరకు మరి దుబాడి నరసింహరావులను పిలవగానే విశేషించేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో రత్నాకరరావు గారు మంత్రాలయంలో ఉన్నప్పుడు కూడా మన కుట్ల పట్టడానికి ఎన్నో రకాల సేవలు చేశారు. మరి వారి పరంపరలో వారి వంశధారకుడైనటువంటి నరసింహ కూడా అందరికీ చేదోడు ఆదోడు ఉంటూ అందరికీ అనుకూలంగా సమయం ఇస్తూ ప్రతి ఒక్కరి బాధను కూడా తన బాధగా భావించి మరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళ నాన్నగారు మన దేవాలయానికి కూడా చాలా సహకారం అందించారు. మరి వీరు కూడా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో వారి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మన దేవాలయానికి అవసరమగు నిల్వ ఇప్పించాలని చెప్పి మీ అందరి సమక్షంలో కోరుతున్నాము. మరి దాన్ని ఉద్దేశించి అన్నగారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాము. స్వామి శరణమయ్య. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అయ్యప్ప గురుస్వాములకు మరి ఇక్కడికి అయ్యప్ప స్వామి దర్శనం విచ్చేసిన అయ్యప్ప స్వామి భక్తులకు, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మహిళా సోదరిమణులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ అయ్యప్ప స్వామి దినదినాన భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. ఇవాళ ఈ గుట్ట మీదకి రావాలంటే ప్రజలకు ఎంత కష్టమవుతుందంటే అంత భక్తులు పెరిగిపోయినారు. అంటే అయ్యప్ప స్వామి మీద నమ్మకం అన్నది చాలా మందికి పెరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ కొరుట్ల పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి మనసులో ఏది ఉంటే కోరుకుంటే అది జరుగుతుందన్న నమ్మకంతో ఇవాళ వేలాది మంది భక్తురాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మరి అయ్యప్ప స్వామి ఇంతకు ముందు గురుస్వామి గారు చెప్పినారు, గతంలో ఈ ఆలయానికి ఏదైతే భూమి ఉన్నదో మా తండ్రి గారు స్వర్గీయ చువాడి రత్నాకరరావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ గురుస్వాములు అడిగినప్పుడు మరి ఈ 6 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని అయ్యప్ప స్వామి గుడికి కేటాయించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు దినదిన అభివృద్ధి ఈ ఆలయం జరుగుతూనే ఉంది. అది అయ్యప్ప స్వామి గారి మహిమ. ఇలా భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి భక్తులు నిష్ఠగా 41 రోజుల నుండి మరి రోజు ప్రత్యేక పూజలు చేస్తూ వాళ్ళకు తోడుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారికి సహాయం చేస్తూ ఉన్నారు. అంటే నిష్ఠగా 41 రోజులు ఉండి ఒక ఫ్యామిలీకి పొద్దున పూజ, చలికాలం వస్తుందని తెలిసింది కూడా ఇవాళ చాలా మంది భక్తులు మరి అక్కడ దాకా కొంతమంది పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తనయులు, వాళ్ళందరూ కూడా నేను ఈ వేదిక ద్వారా పాదాభినవందన చేస్తా ఉన్నా స్వామి అయ్యప్ప స్వామి భక్తులందరికీ నేను తెలియజేస్తూ, తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా గతంలో అందించడం,
అధికారంలో లేనప్పుడు పనిచేసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తప్పకుండా ఇవాళ గురుస్వాములు అందరూ అడిగినారు, వారి ఏ సహకారం అవసరం ఉన్నా తప్పకుండా చేస్తాం. మరి నా వంతు సహకారం ఈరోజు ఈ వేదిక ద్వారా ఇప్పుడే స్వామిగా చెప్తా ఉన్నా. మరి అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఒక 35,000 రూపాయలు నా వంతుకు ఈ అయ్యప్ప స్వామికి ఆలయానికి నేను ఈరోజు ఈ వేదిక ద్వారా నేను ఈ స్వామివారికి సమర్పిస్తున్నానని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు, మరి అయ్యప్ప స్వామి భక్తులకు, మరి సోదరి మనులందరూ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి. మా గురుస్వామి అడుగుతా ఉన్నారు, ఇక్కడ దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ గారిని మీరు ఈ దేవాలయం తీసుకురండి. ఇక్కడ శివాలయం నిర్మాణం జరుగుతుంది. సీజీఎఫ్ ద్వారా ఏమైనా ఒక లేదు అది కోటి. ఇప్పుడు మనం టెంపుల్కి వచ్చినాం, మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. నా వీలైనంత వరకు దేవాదాయ శాఖ ద్వారా నేను సీజీఎఫ్ కడితే ఎంత వీలైతే అంత డబ్బులు ప్రభుత్వం ద్వారా ఇప్పించి అందుకు ప్రయత్నం చేస్తా, కానీ నెంబర్ అంటూ చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఉండి మనం ఇంటికి ఇస్తున్నాము అని భగవంతుని ముందు మనం ఏదో చెప్పలేము. కానీ తప్పకుండా ఇప్పుడు ఈ 35,000 రూపాయలు నేను సొంతంగా ఇస్తున్నా. ప్రభుత్వం ద్వారా ఎంత వీలైతే అంత సహాయం చేస్తానని అయ్యప్ప స్వామి భక్తులకు, ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్ మీరు అన్నారు అయ్యప్ప స్వామి ఆలయం ఏదైనా భగవత్ కార్యక్రమాల్లో సంకల్పం ఉంటే నెరవేర్చేది ఆయనే. కాబట్టి మీరు ఇవాళ 1 కోటి రూపాయలు పుస్తకాలంటే 2 కోట్ల రూపాయలు చదువుతారు. అది మాత్రం సత్యం. ఎక్కడ కూడా అడ్డంకులు రావు. సురేఖమ్మ గారు వచ్చే